కంగ్రాచులేషన్ సీఎం. చల్లగా ఉండాలి. నువ్వు సీఎం ఎప్పుడు అవుతావా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అవుతున్నావు. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న ఆ మంత్రాన్ని చెప్పలేదు. మరి నేను రెడీ బాబా. జనానికి నాకు ఎడతగిన అనుబంధం ఉంది. నేను రెడీ. చూడు సన్నాయి, సీఎం ముందు సన్నాయి వేస్తే బాగుంటది, సీఎంఏ సన్నాయి వేస్తే అసహ్యంగా ఉంటది. అన్నాయ్ నేను రే గుత్తంకాయ్, స్వచ్ఛంగా చీఫ్ మినిస్టర్ చెప్పరా. ఇది చెప్పరా చూద్దాం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ థింక్ ఐ యామ్ ఓకే. రే ఆఫ్రికా, నువ్వు నన్ను హంతకుండా చేయొద్దు. బాబా నేను రెడీ బాబా, రెడీ. ఏంటి చూస్తున్నా? నేను సూట్ కానా? సరే నేను వద్దు, అమ్మని సీఎం అని చెయ్యి, మనందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటది. చీఫ్ మినిస్టర్ పోస్ట్ అంత చీప్ అయిపోయింది కదా. తలుచుకున్న వాడల్లా సీఎం. ఎవరు కావాలన్నా ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఎటువంటి పదవి, అదెంత పెద్ద బాధ్యత. అరే ఒక పనివాడితో 4 పిల్లలున్న ఇంటికి నెట్టుకు రావడానికి అల్లాడిపోతున్నారు. దేశం అనేది ఎంత పెద్ద ఇల్లు, ఎంతమంది జనం, ఎంతమంది ఉద్యోగులు, ఎన్ని సమస్యలు. అంతమందిని సమర్థించాలంటే ఎంత అనుభవం కావాలి, తెలివి కావాలి, నీతి కావాలి, నిజాయితీ కావాలి, త్యాగం కావాలి. సీఎం అవుతారట. మామా, ఒక తండ్రి మంచివాడైతేనే ఒక కుటుంబం బాగుంటుంది. ఒక నాయకుడు, ఒక సీఎం మంచివాడైతేనే ఒక దేశం బాగుంటుంది. బాబా నువ్వు అనుకున్నంత మంచి మనిషి ఈ దేశంలో ఎవరూ లేరు. నాకు తెలిసి ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? నువ్వే బాబా. థ్యాంక్ యూ. మొత్తానికి ఏదో ప్లాన్ వేసావు. అమ్మా, కనకరాజు గారు ముఖ్యమంత్రి కావాలని ఆ మంత్రం చెప్పి కోరుకున్నాను. అమ్మా, నీకు వారి గురించి తెలుసు. స్వతంత్రం కోసం పోరాడారు. బాగా చదువుకున్నవారు, మంచివారు, 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నవారు. పెళ్లి చేసుకోకుండా వారి ఆస్తులన్నీ పేద ప్రజలకు పంచినవారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలని ఆశించేవారు. కనకరాజా ఎవరా? తెల్ల జుట్టు, కద్దరు సెట్టు, కళ్ళజోడు పెట్టుకుని మరచం మోసుకుని తిరుగుతుంటాడు ఆయన. ఆయన వచ్చి నేను ఏమని అడిగాడా? జెండా ఎగరేమంటే పైకి చూసి కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. అట్లాంటి ఆయన్ని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తావు? అయినా ప్రజలకు ఆయన ఏం సేవ చేస్తాడని. ఏమండి, ఈ అడిగేవాళ్ళంటూ ఒక్కడు కూడా లేరా? ఉన్నారు. అరుణాచలం, ప్రజలకు సేవ చేయడం కోసమని మనమే సీఎం అవ్వాల్సిన అవసరమేం లేదు. మన మూలంగా మంచి వ్యక్తి సీఎం అయితే చాలు. దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. మనం ప్రజల్లో ఒకళ్ళం. కరెక్టే బాబా నువ్వు చెప్పింది. నీ మంత్రం వల్లే తను ముఖ్యమంత్రి అయ్యాడని ఆ మరిచెంబు ముఖానికి నువ్వు ముందే చెప్పు. లేదనుకో, తన సీట్లోకి వచ్చిన తర్వాత మన చీపులతో నెట్టిస్తాడు. తర్వాత మనం బెంబేల్. నోట్ దిస్ పాయింట్. ఎలా ఉంది? కరెక్ట్. వారు పదవిలోకి వచ్చిన తర్వాత మనం వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా వీడు మావాడు, పనిపించండి, ఆ స్థలం కావాలి, ఈ స్థలం కావాలని అడుక్కోవాలిగా. మనం అందరం ఎప్పుడు మారుతామో. నేను చేసింది కరెక్టేగా? అదే బాబాజీ గారి అనుగ్రహం అనుకుంటాను. అలాగే కాని పనికి మాలిన వాళ్ళంతా పార్టీ నాయకులైతే ఏమవుతుంది? కనకరాజు, ఇక నువ్వే మన పార్టీకి నాయకుడివి. అలాగే మన పార్టీని వదిలి వెళ్ళిన వాళ్ళందరినీ తిరిగి కూడా తీసుకో. తను అనుకున్నది ఇప్పుడే జరగాలి అనుకున్నవాడు రాజకీయ నాయకుడు కాదు. రామస్వామి ఎవడైతే నీకే అడ్డం వస్తే తొలగించే. నా సపోర్టుతో ముఖ్యమంత్రి అయిన వాడు ఆ పురుషోత్తం. నాకు పక్షవాతం వచ్చిన తర్వాత ఒక్కసారి అయినా వచ్చి చూసేటయ్యా. మరోసారి ప్రజల వాడిని ముఖ్యమంత్రిగా చూడకూడదు. నేను చెప్పినట్టు చెయ్యి. ఈసారి 50 కాదు 120 సీట్లు అడుగు. ఇవ్వనంటాడు. ఇండిపెండెంట్ గా నిల్చుంటానని చెప్పు. నిలబడమంటాడు. నిలబడు, నేను చూసుకుంటాను. ఆ గుంట నక్కలకి ఈ పెద్ద పులిపారేంటో చూపిస్తాను. కనకరాజు, ఎవరు వేసిన మంత్రము నువ్వు కొట్టావు జాక్పాట్. అప్పుడప్పుడు వచ్చి నన్ను కొలుస్తూ ఉండు. గుర్తుంచుకో, నువ్వు కనకరాజువి, ధర్మరాజువి కాదు. నేను వీరరాజుని, విదురుణ్ణి కాదు. వస్తానండి. ఏమిటి 120? ఏం రావసమే? ఎప్పుడు 50 సీట్లుగా ఇచ్చేది? అవును, పార్టీ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. అదీగాక పార్టీ నుంచి వైదొలిగిన వాళ్ళని మళ్ళీ కలుపుకున్నాను. వాళ్ళందరూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు సీటు కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని ఖచ్చితంగా 120 సీట్లు కావాలి. అన్ని సీట్లు ఇవ్వను. అయితే నాకు వేరే దారి లేదు. సొంత కుంపట? అవును. చాలా సంతోషం. పులితో పోటీ పడుతున్నావు, జాగ్రత్త. ఆ దేవుడి అనుగ్రహం ఉంది. పెద్దయ్య గారి అండ కూడా నాకే ఉంది. వెళ్ళొస్తాను. మంత్రాన్ని ఉపయోగించాడా? దిగులు పడకండి. 3 రోజుల్లో యాగాన్ని చేసి ముద్రని మంత్రాన్ని కనిపెట్టి ఆ శక్తిని అంతం చేస్తాను. అయ్యా, తమ పార్టీని సీఎం గారి పార్టీలో కలిపినందుకు పెద్దయ్య గారి కోపం వచ్చి పార్టీ లేనప్పుడు ఇక ఆఫీస్ ఎందుకని పార్టీ నా కనకరాజుకు అప్పగించారండి. ఇప్పుడు ఆ కనకరాజు మీ రూమ్ లో మీ సీట్లోనే కూర్చున్నా అండి.
నా ఆఫీసులో నా రూమ్ లో నా సీట్లోనా వాడిని ఇప్పుడు ఇప్పుడేం చేస్తాను? ఎలక్షన్ టైము గొడవలు ఎట్టుకోకూడదు మరి. అందుకు ఆవేశపడిన ఇప్పుడు రామస్వామి పార్టీని జాతీయ మిత్రపక్షంలో విలీనం చేస్తున్నట్లుగా ప్రకటిస్తూ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. ఈ ఘర్షణలో కనకరాజు తీవ్రంగా గాయపడ్డారు. ఇవ్వ స్వామీజీ, మీరు అడిగిన బాబా తల వెంట్రుకలు అరికల మట్టి. బాబా మంత్రం ఆవాహయామి. బాబా మంత్రం ఆవాహయామి. అంజనం. అది ఏం మంత్రం? బాబా వెన్నెముకలో ఎన్నాళ్ళుంటుంది? వచ్చే పౌర్ణమి వరకు. ఆ మంత్రం భరించకూడదంటే ఏం చెయ్యాలి? ముద్ర పూజ. ఆ పూజని ఊడల మర్రి కింద శివరాత్రి నాడు 12 గంటల లోపు 472 మంది తాంత్రికులు, 54 మంది నపుంసకులు, వచ్చే 8వ తేదీ శని మారుతున్నాడు. అతని జాతకం ప్రకారం నోటి తులసి వల్ల చేయి చేసుకోవటం, పోలీసులు కోర్టులని గొడవలు జరుగుతాయి. అవి జరగకుండా చూడండి. బాబా యొక్క ముద్రను కనిపెట్టగలిగితే అది ఫలించకుండా ఉండటానికి ఏ పూజ చేయాలో వాళ్ళకి తెలుసు. ఆ ముద్రను మంత్రమును వాళ్ళు తెలుసుకున్నచో బాబా ప్రాణానికే ప్రమాదం. దీనికి పరిహారం ఏం లేదా? దైవశక్తిని క్షుద్రశక్తులు ఎప్పుడూ ఎదురిస్తూనే ఉంటాయి తల్లి. మంత్ర తంత్ర యంత్ర పూజలిరిగిన మాంత్రికులు జాతకుని గ్రహస్థితులను పరిశీలించి గ్రహములు ప్రతికూలించు సమయము చూసి ఆ జాతకుని అంతము చేయుటకు ప్రయోగములు చేసెదరు. ఇప్పుడు బాబా గ్రహస్థితి చాలా బలహీనముగా ఉన్నది తల్లి. స్వామి, ఆ అవతార పురుషుడు బాబాజీ కూడా నా బిడ్డని కాపాడలేడా స్వామి? బాబాజీని నమ్మిన వారికి కష్ట నష్టములు వాటిల్లవు తల్లి. బాబాజీ గారికి మనకు అంతెందుకు, ఈ సృష్టికే తల్లి లోకమాత. ఆ ఆదిపరాశక్తి బాబాకి శక్తినిచ్చి కాపాడుతుంది. మంత్రము ఫలించు శక్తిని ప్రసాదిస్తుంది. పురుషోత్తమా, గెలిచావు కదూ? లేదు గురూజీ, ఎలక్షన్స్ లో ఇప్పుడు కనకరాజు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ కేసు హోగయా? చెప్పండి, నేను చేస్తున్న మహాయాగం ఎలా వృధా అయ్యిందే? ये कभी हो ही नहीं सकता. ముద్రని ఎవరు మార్చారు? मैंने कहा था ना इसी मुद्रा में रहना. ये ముద్రలోకి ఎప్పుడు మారారు? मेरी तपस्या को बर्बाद कर दिया. శ్రీచక్రం, బాబా మెడలో శ్రీచక్రమా? ఇది నేను గమనించకపోవడం విచిత్రం. ఈ శ్రీచక్రం శక్తి సామాన్యం కాదు. ఇది బాబా మెడలో ఉన్నంత వరకు అతన్ని ఎవరు ఏమి చేయలేరు. ఈ రోజు శివరాత్రి 12 గంటల్లోగా అతని మెడలోంచి ఆ శ్రీచక్రాన్ని తీసేయండి. ఇప్పుడే నేను వెళ్ళి తీయిస్తాను. అతని వెనుముకని తీసుకురా. దాన్ని నువ్వు తేగలిగితే నిన్ను సీఎంని కాదు పిఎంని చేస్తా. గో. అలాగే గురూజీ. ఆ వెన్నెముక దగ్గరికి ఆ
తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే తల్లివి నీవే తండ్రివి నీవే ప్రణవము నీవే ప్రాణము నీవే రేణువు నీవే స్థాణువు నీవే ధునుము నడచుటకు గురిని గెలుచుటకు శక్తి నింపు ఆ శ్రీచక్రాన్ని ఇస్తారా? పూజ చేయాలి. శ్రీచక్రం మెళ్ళోంచి ఎప్పుడు తీయలేదు. అమ్మ పాదాల చెంత ఉంచి పూజిస్తే శుభకరం. ఓహో అమ్మా సరే. శ్రీచక్రాన్ని ఇవ్వకు. తగలట్టండ్రా ఈ మంత్రవాదిని. వాడి వెన్న ముక్క మాత్రం కాలకూడదు. వెన్న ముక్క అది మాత్రం నాకు కావాలి. ఇప్పుడే నాకు కావాలి. ఎవరైనా ఈ విషయం బయటికి చెప్పారో ఈ పేట మొత్తం తగలెట్టేస్తాను. తెలుసుగా ఇప్పుడు రామస్వామి గురించి. ఇప్పుడే తగలెట్టేయండి రా. కాళికాంబ బాబాజీ.
బాబా నన్ను తాకొద్దు, నేను పాపిష్టిదాన్ని. ఏంటమ్మా నువ్వు అనేది? ఈ పాపిష్టి లోకంలో నువ్వు ఉండాలనుకున్నానే. నేను పాపిష్టిదాన్ని. ఈ పాపాత్ములతో నువ్వు ఉండొద్దు. ఈ పాపిష్టి లోకంలో నువ్వు ఉండొద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమ్మా? నాకు ఇక్కడ ఎవరున్నారని? బాబాజీ, నీ బిడ్డకి లోకంలో ఎవ్వరూ లేరు. నీ బిడ్డని నువ్వే తీసుకో. వెళ్ళు. అమ్మా, పొందిన మంత్రములేడైనా మిగలలేదు ఒకటైనా, తెలియని మంత్రం ఏదైనా తల్లి ప్రాణం నిలిపేనా. కారణ జన్ము నీలలోనా కన్న ప్రేమే నిలిపేనా. రుణమే తీరిపోయేనా కొడుకు చేతిలో కొరివేనా. బాబా, అంతా అయిపోయింది, రా వెళ్దాం, రా. గురుదేవా, మీ శక్తి గ్రహించలేకపోయాను. మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. గురుదేవా, మన దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది? భారతావనికి ఉజ్వల భవిష్యత్తు చేరువలోనే ఉంది. ప్రతి మనిషి సంతోషంగా ఉండటానికి ఏం చేయాలి? స్వధర్మ పరిపాలన. మొదటిది, మనిషి తన తనువుని మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. రెండవది, తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. మూడవది, తన సాటి మనుషులకు ఉపకారిగా ఉండాలి. ఉపకారి కాకపోయినా అపకారి కాకూడదు. ఈ ధర్మాలను పాటించే మనిషి తను సంతోషంగా ఉంటాడు, సాటి వారి ప్రేమను పొందుతాడు. బాబా, ఇంకా నీకేదైనా కోరిక ఉన్నదా? ఒకటే కోరిక గురుదేవా, మీ ముఖాన్ని చూడాలి. గురుదేవా, మా అమ్మ లేని లోకంలో నాకు ఉండటం ఇష్టం లేదు. నేనెప్పుడూ ఈ హిమాలయాల్లో మీ సన్నిధిలో ఉండాలి. నాకు దీక్షనివ్వండి. ముందు నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళు. ప్రజలతో కలిసి ఉండటమా, హిమాలయాల్లో ఉండటమా అని నువ్వే నిర్ణయించుకో. నీ నిర్ణయం ఏదైనా మా ఆశీర్వాదం ఎప్పుడూ నీకుంటుంది. యథా ఇచ్చసి తథా కురు. ఆనంద. శుభమస్తు.
ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను, నా ప్రజల క్షేమాన్ని నే మరిచిపోను, నే బ్రతికేది నీ కొరకే విడిచినే పోను. గద్దెలను బిత్తెలను నే కోరుకోను, కాలాల హక్కులను నే మించిపోను.